హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో కొత్త రీఛార్జ్ ప్లాన్లు తీసుకురామని నెట్వర్క్ కంపెనీస్కి అయితే ఆర్డర్ అయితే వేయడం జరిగింది. ఎస్ఎంఎస్కి సంబంధించిన సపరేట్ రీఛార్జ్, అలాగే వాయిస్ కాల్స్కి సంబంధించిన సపరేట్ రీఛార్జ్ తీసుకురామని అయితే ఆర్డర్ అయితే వేయడం జరిగింది. ఎందుకంటే విపరీతమైన రీఛార్జ్ ధరలు పెంచడం ద్వారా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ రీఛార్జ్ ప్లాన్ తీసుకురామని అయితే కొన్ని కంపెనీస్కి అయితే ఆర్డర్ అయితే వేయడం జరిగింది. విఐ కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, లేకపోతే జియో కావచ్చు, వీటన్నిటికైతే ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది. ఈ కంపెనీస్ కొన్ని రీఛార్జ్ ప్యాకేజెస్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ రీఛార్జ్ ప్యాకేజెస్ ఏంటో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోం. గత కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్టయితే ఈ కంపెనీస్ అన్ని రీఛార్జ్ ధరలు అయితే 25% అయితే పెంచిన విషయం అందరికీ తెలిసిందే. 299 రీఛార్జ్ని 349 అయితే చేయడం జరిగింది. ఇలా ఎక్కువ రీఛార్జ్ పెంచడం ద్వారా ఇబ్బంది పడుతున్నారు ప్రజలనే ఉద్దేశంతో సపరేట్ రీఛార్జెస్ తీసుకురావాలని అయితే ఆర్డర్ అయితే వేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఫ్యూచర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో, కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ కీప్యాడ్స్ ఫోన్ యూజ్ చేయడం వల్ల వీళ్ళకి డేటా అవసరం లేకపోయినా అన్లిమిటెడ్ అయితే రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఏమంటే రీఛార్జ్ ధరలు అనేది ఎక్కువైపోతుంది, వీళ్ళ డేటాని యూజ్ చేయరు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ప్రత్యేక రీఛార్జ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా ఎవరైతే సెకండ్ సిమ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక ఆర్డర్ అయితే వేయడం జరిగింది. ఆటోమేటిక్ నెంబర్ రిటెన్షన్ స్కీమ్ ద్వారానైతే మీరు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 3 నెలల వరకు ఎలాంటి రీఛార్జ్ చేసుకోకపోయినా మీకు ఆ సిమ్ కార్డ్ అయితే యాక్టివ్లో ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. తర్వాత మీరు 20 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే మీకు 1 మంత్కి ఒకసారి 20 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే మీకు యాక్టివ్లో ఉంటుందనేది చెప్పడం జరిగింది. అలాగే ఓన్లీ వాయిస్ కాల్స్కి, అలాగే ఎస్ఎంఎస్కి సంబంధించి కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, జియో చూసుకున్నట్టయితే 365 డేస్కి 1958 రూపీస్ అయితే పడుతుంది. దీంట్లో మనకి జస్ట్ 3600 ఎస్ఎంఎస్ఎస్, అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకొక ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 84 డేస్కి ఇది 458 రూపీస్, అలాగే 1000 వరకు ఎస్ఎంఎస్ఎస్ అయితే రావడం జరుగుతుంది. ఇవి ఓన్లీ వాయిస్ కాల్స్కి, అలాగే ఎస్ఎంఎస్ఎస్కి అయితే ఇవైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే విఐ చూసుకున్నట్టయితే వీళ్ళు 1460 రూపీస్లో 270 డేస్కి ఈ రీఛార్జ్ ప్లాన్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే 100 ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, అలాగే 100 ఎస్ఎంఎస్లు అయితే వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎయిర్టెల్ చూసుకున్నట్టయితే 499 84 డేస్, అలాగే 900 ఎస్ఎంఎస్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి 365 డేస్కి 1959 రూపీస్, ఇది మనకు 3600 ఎస్ఎంఎస్లు అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది. ఈ విధంగానైతే అన్ని సిమిలర్గానే ఉన్నాయి ఈ రీఛార్జ్ ప్యాకేజెస్ అనేవి. కీప్యాడ్ ఫోన్స్ యూజ్ చేస్తుంటారు కదా, ఆ కీప్యాడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇదైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాకేజెస్ అన్ని మీరు బిఎస్ఎన్ఎల్ చూసుకున్నట్టయితే బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ రీఛార్జ్ ప్లాన్లు అనేది తక్కువనే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 4Gకి అప్గ్రేడ్ కావాలి కాబట్టి ఆ రీఛార్జ్ ప్లాన్స్ అనేది చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అది 4G తీసుకురావాలి కాబట్టి ఆల్రెడీ 4G త్వరలో తీసుకొస్తుంది. ఎందుకంటే ఇండియా మొత్తంలో దాదాపు 60,000కు పైగా 4G టవర్లను ఏర్పాటు చేస్తుంది. తెలంగాణలో చూసుకున్నట్టయితే 2,000కు పైగా టవర్లను అయితే నిర్మించింది. ఇది కూడా త్వరలో మనకి 4G 5G అయితే అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. ఇలా అన్ని కంపెనీస్ అయితే ప్రస్తుతానికి రెండు ప్యాకేజ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇవి ఫోన్పేలో, గూగుల్ పేలో ఇంకా అప్డేట్ అవ్వలేదు, త్వరలో అప్డేట్ అవుతాయి. కంపెనీస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అందులోనైతే ఈ ప్యాకేజ్ అయితే చూపించడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి మీరు కూడా చెక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకప్పుడు చూసుకున్నట్టయితే మనము స్క్రాచ్ కార్డుల ద్వారానైతే రీఛార్జ్ చేసుకునే వాళ్ళం కదా. 20 రూపీస్ లేదా 50 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకుంటే మనకు 2 సెకండ్స్కి ఒక పైసా అనేది కట్ అయ్యేది. సో ఈ విధంగా మనము టాక్ టైం కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే 10 రూపీసా లేదా 30 రూపీసా 50 రూపీసా ఇలా రీఛార్జ్ చేసుకొని 2 సెకండ్కి ఒక పైసానా ఈ విధంగానైతే అది కూడా ప్యాకేజెస్ అయితే రాబోతున్నాయని చెప్తున్నారు. చూడాలి త్వరలో ఇలాంటి ప్యాకేజెస్ ఇంకెన్ని వస్తాయో. సో ఇది మొత్తానికి వీడియో అయితే మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.